వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మంచి తమాషా కథ ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి. పల్లెటూరు కథ చెప్తాము. ఓకే. పూర్వం ఒక పల్లెటూరులోనట ఒక రైతుకి 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళలో ఆఖరి వాడి పేరు సోములు. సోములు. అయితే సోములు ఏంటంటే వీడు చాలా తెలివైనవాడు, ధైర్య సాహసాలు ఉన్నవాడు. కానీ వాడు తన తెలివిని తన సాహసాన్ని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. నిండుకుండా వీడి సంగతి ఎవరికీ తెలియదు అనేవాళ్ళు. అయితే ఓసారి వాళ్ళ పొలంలో నాట్లేస్తుంటే వాళ్ళ నాన్న ఇంటి నుంచి అన్నం తెమ్మన్నాడు. అంటే మన పొలంలో నాట్లేస్తే ఫ్రెండ్స్ 5-6-10 మంది కలిసి వేశారనుకో, వీళ్ళందరికీ అన్నం పెట్టే పూచి మందనమాట. అదే మన వైపు కంటే ఇది కొంచెము ఈ తిరుపతి చుట్టుపక్కల ఊళ్ళల్లో బాగా కనపడుతుంది. ఆ వైపు చిత్తూరు ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు సాయాలు వెళ్తాం అన్నమాట. ఒకళ్ళకొకళ్ళు సాయం వెళ్తారు. మీ పొలంలో ఇవాళ పని చేస్తాం, మా పొలంలో రేపు పని చేస్తాం. ఎవరి పొలంలో పని చేస్తున్నారో వాళ్ళు ఆ పూటకి సంకటేయటం. ఓకే. అది బాగా కనిపిస్తుంది. ఆ కథల్లో కూడా భలే కనిపిస్తాయి. ఆయన పేరు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి కథల్లో బాగా కనిపిస్తాయి. ఈ కుర్రాడు ఏం చేశాడు, అంబలి గాయించుకుని వాళ్ళ అమ్మతోటి అంబలి దుత్త పుచ్చుకొస్తుంటే పొలంలో ఏదో చిన్న చెట్టు వేరు కాలికి తగులుకుని ముందుకు పడ్డాడు. పడేసరికల్లా మా అంబలి దుత్త పగిలిపోయింది. వాళ్ళ నాన్న చెడతిట్టాడు. మని నిండుకుండా అంటే కుండ పగలేసావు నువ్వు, పనికి మాలిన వాడివి, ఓ మాట లేదు మంతి లేదు, ఓ ఇది లేదు అది లేదు, నీకేముందో నీకే తెలీదు అని తెగదిట్టి, పో ఇంట్లో నుంచి, నీ బతుకు నువ్వు బతుకు, ఇక నేను పోషించలేను, బంగారం అంటే కుండ పగలగొట్టావు, కుండెడు అంబలి పగలగొట్టేసావు, పడబోసేసావు, ఇప్పుడు మళ్ళీ చేయించాలని తిట్టాడు. తిట్టేసరికల్లా సోములు అన్నాడు, ఇన్ని మాటలు పడి నేను మాత్రం ఎందుకుంటాను నాన్న, నాకు ఒక మంచిది ఇనప గద, ఉక్కు గద చేయించి ఇవ్వు, అది ఇవ్వు చాలు, నా బతుకు నేను బతుకుతా, నీ జోలికి నేను రానన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఒక అరమణుగుతోటి ఇనుముతోటి ఒక గద చేయించాడు. వీడు దాన్ని పళక్కమని విరిచేశాడు. ఇది గట్టిగా లేదు, ఇంకా గట్టిది కావాలన్నాడు. ఒక మణుగు పెట్టి చేయించాడు. ఆ మణుగుది విరిచేశాడు, ఉంచేశాడు దాన్ని. తర్వాత 2 మణుగులు పెట్టి మంచి ఉక్కు గద ఒకటి చేయించి ఇచ్చాడు. ఇస్తే ఆ గదని వీడు గట్టిగా నొక్కితే వంకర పోయింది, కానీ పర్వాలేదులే, ఇది పనికొస్తుంది, ఇది వాడుకుంటాను నేను అన్నాడు. ఆ గదని చేత్తో పుచ్చుకొని తన దారిని తను పోయాడు. ఆ కాలంలో పిల్లల్ని ఇట్లా వదిలిపెట్టేసేవాళ్ళు. వాడు బతుకుతాడు, ఫలానా వాళ్ళ అబ్బాయి నేను చెప్తాడు, తర్వాత ఎప్పుడు వచ్చి కనపడతాడు నాన్నకి. ఈ 25 ఏళ్ళు వచ్చినా మనమే వెనకాల పడి అమ్మా నాన్న అన్నం చూసి చిక్కుడుకాయ కూర ఇష్టం, వంకాయ వేపుడు ఇష్టం అంటా లేవు పాతకాలంలో. నాకు తెలిసిన కాలంలో కూడా పిల్లల్ని పనిలో పెట్టి వదిలేసేవాళ్ళు, ఊరికే మంచి చెడ్డ కనుక్కునేవాళ్ళు, కాచి కాపాడ్డా లేవు అసలు. అయితే ఈ పిల్లాడు వెళ్ళిపోయాడు. సోములు వెళ్ళిపోయి ఆ ఊరు రాజుగారి దగ్గరికి పోయాడు. అయ్యా ఏదైనా పని ఇవ్వండి అంటే, ఆయన ఏం పని చేస్తామన్నాడు. నాకు గొడ్లు కాయటం ఒకటే వచ్చండి, పశువులు కాస్తా, మా ఊళ్ళో ఆవుల్ని నేనే కాసేవాడిని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే మన దగ్గర బ్రహ్మాండమైన ఆవుల మంది ఉంది, ఏం జీతం కావాలో చెప్పు అన్నాడు. 2 పూట్ల అన్నం పెట్టి ఏడాదికి ఒక 100 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ఆయన అన్నాడు, జీతం ఎక్కువే అడిగావు, అయినా సరే ఇస్తా, ఆవులు మాయం కాకుండా చూసుకోవాలి నువ్వు, ఒక ఆవు మాయమైనా కుదరదు అన్నాడు. అంటే ఆవులు మాయమయ్యే లక్షణం ఉంది వీళ్ళ దగ్గర. సరే వీడిని పెట్టుకున్నాడు. వీడేం చేశాడు, తన ముక్కు కదా భుజాన్ని వేసుకుని పొద్దున్నే శుభ్రంగా ఇక్కడ వీళ్ళు పెట్టిన సద్దెన తిని ఆవుల మందని తోలుకుపోయాడు. తోలుకుని మైదానం పైకి తీసుకెళ్తే గొడ్లది బాగున్నాయి రాజుగారి దగ్గర, మంచి మైదానం అంతా పచ్చిగా, రాజుగారి ఆవులు కాబట్టి ఎవరు అడ్డం పడేది లేదు. మధ్యాహ్నం అయ్యేసరికి భోంతరాళాలు దదరిల్లేలాగా ఒక పెద్ద రాక్షసుడు ఒకడు వచ్చాడు. అయ్యో. వచ్చి ఎవడు రావాడు అని అరిచేశారు. కంగారు పడి వీడు ఏమన్నాడు, ఎందుకన్నా అట్లా గరుస్తున్నావు, చెవులు పగిలిపోయేలాగున్నాయి, నీకేం కావాలి చెప్పు అన్నాడు. నాకు ఏదైనా కావాలన్నాడు. ఎందుకు, ఒక మంచి ఆవు ఏదైనా కావాలా, తీసుకుంటావా ఆవుని, తీసుకుపో, అరుపెందుకు దానికి అంటే సరేనన్నాడు. సరేనని ఏం చేశాడు, ఈ మొత్తం ఉన్న ఆవుల్లో ఒక బ్రహ్మాండంగా బాగా కండపట్టి ఉన్న ఆవును ఒకదాన్ని పట్టుకుని అడవి తీగలు తెచ్చి దాన్ని తిరగేసి కింద పడేసేసి కాళ్ళు కట్టేశాడు. ఓకే. రాక్షసుడు కట్టేసి, అరే కుర్రాడు ఇట్రారా, దీన్ని ఎత్తి నా భుజం మీద పెట్టన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, అట్టేట ఎత్తుతానన్నా, అట్లా ఎత్తలేను, నువ్వు ఓ పంచి ఈ 2 కాళ్ళకి మధ్యలో తలదూర్చు, తాళ్ళేసి కట్టేసావు కదా, తలదూర్చు, నేను మోపు చేసి పైకి లేవదీస్తా అన్నాడు. అనేసరికల్లా వీడేం చేశాడు, కాళ్ళకి 2టికి తాళ్ళు కట్టి వాటి మధ్యలో ఒక కర్ర పెట్టాడు. దాని మధ్యలోకి తలదూరిస్తే వీటితో లేవదీస్తాడనమాట. అదేలేండి. ఇది కొంచెం పాతకాలపు పద్ధతులు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా లేవదీస్తాడు అని.
వీడేం చేశాడు, రాక్షసుడు ఇట్లా వంగి ఆ కర్రకిను ఆవుకి మధ్యలోకి ఇట్లా తలదూర్చంగానే మనవాడు ఏం చేశాడు, ఆ వంచుతూ ఉండగానే ఉక్కు కాదు ఉందిగా వీడి దగ్గర పెట్టి పడేయాలి మన తలకాయ పగలు కొట్టేశాడు. వాడు వంగాడు, చేతులు అవి ఏమి వాడు స్వాధీనంలో ఉండవు. మనుషులు వంగినప్పుడు ఎట్లా స్వాధీనంలో ఉంటుంది. అవును అవును. అక్కడి నుంచి తలకాయ కొట్టేసి పటా నడ్డి మీద దెబ్బలు కొట్టేశాడు. కొట్టేసరికల్లా ఆవు మీదకి వేయించి పక్కకు పడిపోయాడు. వాడు మెడ విరిగిపోయి చచ్చిపోయాడు రాక్షసుడు. వీడు ఏం చేశాడు, ముందు ఆవు కట్లోడు తీసేసి దాన్ని చరిచి భయం తీర్చి దాన్ని వదిలేశాడు. అక్కడి నుంచి ఈ రాక్షసుడి మెడ అక్కడ వీడికి చిన్న చిన్న కత్తులు లాంటి సాధనాలు ఉన్నాయి. ఈ ఆవులతో పాటు వెళ్ళేటప్పుడు పులులు వస్తే ఉంటాయని చిన్నవి ఇచ్చారు అక్కడ వాళ్ళు, చిన్న సంచి లాంటిది. ఆ రాక్షసుడి కుత్తుకు కోసేసాడు. ఆ కుత్తుకని తీసుకెళ్ళి మెడని తీసుకుపోయి తలని చెట్ల గుబురులో దాచిపెట్టాడు. అక్కడి నుంచి పక్కన వాగు, నీళ్ళు ఉన్న వాగు ఉంది, ఓ పక్క అంతా కొంచెం మేటగా ఉంది. అక్కడ కూర్చుని కాసేపు ఈ కర్రతో తవ్వి ఈ రాక్షసుడి శరీరాన్ని అందులోకి దొర్లించేసి ఇసుక పోసి కప్పేశాడు. సాయంత్రం ఆవులు తోలుకుపోయాడు. రాజుగారు ఆవులన్నీ లెక్కెట్టిచ్చారు. అన్ని ఆవులు ఉన్నాయి. ఏమిటో విశేషాలు మైదానంలో అన్నారు. ఏమున్నాయండి, చక్కటి పచ్చికుంది, ఆవులు హాయిగా మేసాయి, ఇంకేముంది విశేషం అన్నాడు సోములు. ఇంకేం విశేషాలు లేవా అని అడిగాడు రాజుగారు. ఏం లేవండి అన్నాడు. ఇదేనండి విశేషం, ఇంకేముంటాయండి అన్నాడు. అనగానే నేను ఆశ్చర్యపోయాడు. సరే ఊరుకున్నారు. మర్నాడు మళ్ళీ ఆవులను తోలుకుపోయాడు మనవాడు. అన్నం తిన్నాడు, చక్కగా ఆవులను తోలుకెళ్తే మధ్యాహ్నానికల్లా రెండో రాక్షసుడు వచ్చేసాడు. వాడు అన్న, మా తమ్ముడేట్రా ఏం చేసావురా అంటే, నేనేం చేశానన్నా, ఆవును మెడబెట్టి పట్టి పంపించాను, నాకేం తెలుసు అంటే, సరే నేను కూడా ఆవును పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళని సేమ్ మెథడ్. ఆ ఆవు రెండు కాళ్ళు ముందు వెనకాల కట్టేసి మధ్యలో ఒక కర్ర దూర్చి తల అందులో పెట్టే లోపల వీడు వెనకాల నుంచి కొట్టేశాడు. ఈ రాక్షసుడు తలకాయ కూడా దాచేశాడు. బాడీ తీసుకెళ్లి బాగులో దోసేశాడు. సాయంకాలం మళ్ళీ రాజుగారి దగ్గరికి పోయాడు. పశువులశాలకు వెళ్ళంగానే లెక్కెట్టారు, చూసుకున్నారు. ఏమిటి విశేషాలంటే, ఏమున్నాయండి, ఇవాళ మబ్బేసిందండి, అట్టే ఎండలేదు, ఓ జల్లు పడుతుందేమో అని కూడా అనిపించిందండి, అదేనండి విశేషం అన్నాడు. రాజుకి వింతగానే ఉంది, ఏదో జరుగుతోంది, ఏంటో తెలీదు. వాడేం చెప్పడు, వాడు ఎవరికీ చెప్పడేమి, అన్నం తింటాడంతే, కులాసాగా ఏ పిన్నలు వాయించుకుంటూ తిరుగుతాడు అటు ఇటు. ఏం లేదు. మూడో రోజు మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు. తుంపదగా ఇంతమంది వస్తున్నారని వాడిని కూడా ఇదే శాస్తి పట్టించాడు మనవాడు. ఓకే, వాళ్ళు తెలివి గల వాళ్ళు కాదు, బలం ఉన్న వాళ్ళు అంతే. వీడికి తెలివి బలము రెండూ ఉన్నాయి కుర్రాడికి. సాయంకాలం ఇంటికి వెళ్ళగానే రాజుగారు అడిగారు. అడిగితే ఏమన్నాడు, ఒక ఆవు ఏమొప్పుగా వద్దండి, రేపు ఇంటుందేమో చూద్దారండి, దాన్ని తీసుకెళ్ళొద్దండి, కట్టేస్తానండి, అదేనండి విశేషం అన్నాడు. నాలుగో రోజు ఒక ముసిలి రాక్షసి వచ్చింది వీళ్ళ దగ్గరికి, ఈ కుర్రాడి దగ్గరికి. ఏర్రా నా ముగ్గురు కొడుకులు ఏమైపోయారా, కనపట్టలేదు, నువ్వే ఏదో చేసావు వాళ్ళని అనేసి మీద పడింది. అది బక్కగా ఉంది, కానీ రాక్షసి పళ్ళు గిళ్ళు భయంకరంగా ఉన్నాయి, మిడిగుడ్లు. అక్కడి నుంచి మనవాడు ఏం చేశాడు, ఆ మీద పడింది అన్నదిటా మీద పడుతుంటే పక్కకి తప్పుకుని కింద పడేలాగా చేశాడు. తన ముక్కు గద పెట్టి ఆ మూసలు దాన్ని కాళ్ళు విరగొట్టేశాడు. అది లబో దిబోమని ఏడ్చింది. ఒరే నాయన, కాళ్ళు విరిగి నేనేం చేస్తాను రా, ఇక్కడ పడి ఉంటా మైదానంలో, డేగలు గ్రాబందులు పీక్కు తింటే చంపేయరా, నన్ను చంపేయరా అంటే, నేను చంపేను, అసలు మీరేం చేస్తున్నారు ఇంతకాలంగా, ముగ్గురు వచ్చారు, నువ్వు నాలుగో దానివి అంటే, అదేమంది, ఒరే మేము ఆవులను పట్టుకెళ్ళిపోయి తినేస్తాను రా, మా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, రోజుకు ఒక ఆవు కావాలని మా నలుగురికి, మైదానంలోకి ఏ గొడ్డు వస్తే ఆ గొడ్లలోంచి ఒక మందలోంచి ఒక దాన్ని పట్టుకెళ్ళిపోతాము, రాజుగారు ఎంతమందినో మార్చాడు కానీ మేము గొడ్లను పడి, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, మా గుంపులోంచి తీసుకెళ్ళడం సులువు, ఒక్క ఆవు అయితే దాని వెనకాల పడాలి, అవును, పైగా అది వచ్చేస్తుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే ఏమంది, కాళ్ళు వేరు కొట్టేసావు, నన్ను చంపేయి అంటే, ఊరికే ఎందుకు చంపుతాను నేను అన్నాడు. వాళ్ళు నన్ను చంపుతారని భయంతో చంపేశాను వాళ్ళని, నువ్వు నన్నేం చేయలేవు, ముసిల్దానివి, నీ కాళ్ళేమో విరిగిపోయినాయి అనగానే, బాబు నీ పుణ్యం ఉంటుంది, ఇలా ముందుకెళ్ళు, అక్కడ పెద్ద గుహ ఉంది, గుహ తలుపు తీసుకుని లోపలికి వెళ్తే ఓ పెట్టె నిండా బంగారం, ఓ పెట్టె నిండా వెండి ఉందిరా, కావాలంటే అవి తెచ్చుకో, ఇంక అక్కడ ఎవ్వరు లేరు, మేము నలుగురం అయిపోయాం కదా, నన్ను చంపేయి అంటే ఆ ముసలిదాన్ని కూడా కుత్తు కోసేసి దాచేశాడు. ముసలమ్మని బాడీ ఏమో బాగులోకి తోసేసి మట్టి పోసేసాడు, తలకాయని తీసిపోయి ఆ చెట్ల బుర్రలో దాచేశాడు. 4 తలలు ఉన్నాయి అక్కడ. వీడేం చేశాడు, వెండి బంగారం పోయి 2 పెట్టెల్లో ఉన్న వెండి బంగారం తెచ్చుకున్నాడు. ఇట్లా వెండి బంగారం తెచ్చుకున్నవాడు ఎవరికి చెప్పకుండా ఉంటాడా, ఎవరో ఒకళ్ళకి చెప్పేయాలి, చచ్చిపోతారు లేకపోతే. అవునవును, వాడు వారితోటి మాట్లాడలే, చెప్పలా. 5-6 రోజుల తర్వాత
వీడు ఒక రోజు ఆవుల్ని తోలుకుని ఇంటికి వెళ్ళేసరికల్లా రాజుగారికి కనపడడానికి వెళ్ళాడు. కనపడడానికి వెళ్తే ఎవరు రాజుగారి దేవుడిలో వాకిట్లో ఆయన లేడు. సాయంత్రం ఆవులు వచ్చే వేళకి ఆయన నుంచునేవాడు. వాళ్ళు లేడు. లోపల నుంచి ఏడుపులు పెడబబ్బులు వినిపిస్తున్నాయి. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఏమైందండి అంటే ఒకడు 3 కన్నుల రాక్షసుడు ఇంకోడు ఉన్నట్టు ఆ ఊరికి రెండో వైపు. ఓహో. వాడు రాజకుమారిని ఎత్తుకుపోయాడు. వాడు ఏం చెప్పాడు, మీ వంటవాడికి ఇచ్చి రాజకుమారిని పంపించు, లేకపోతే నేను మీ మొత్తం ఊరి మీద పడి విరుచుకు తింటానన్నాడు. ఇక ఏమీ చేయలేక ఇచ్చి పంపించాం. వంటవాడు రాజకుమారి పోయారు. వాడి వెనకాల పడి వంటవాడిని ఎందుకు పంపమన్నాడో తెలియదు. వండించుకోవడానికి ఏమో మరి బహుశా రాజకుమారినే వండిస్తాడా ఏం వండిస్తాడో తెలియదు. అక్కడి నుంచి కుర్రాడు అన్నాడు, సరేలే నేను చూస్తానని ఓ పక్క నుంచి బయలుదేరాడు. ఎక్కడున్నాడు, 3 కన్నుల రాక్షసుడు ఒకడున్నాడు. వాడి కోసమని ఉత్తరం వైపు గుహల వైపుకు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా బాగా వెళ్తే ఒక పెద్ద గుహ ఉంది. ఆ రాక్షసుడు ఆ గుమ్మలో కూర్చుని ఉన్నాడు. యువతల ఒక బండ మీద రాకుమారి కూర్చుని ఏడుస్తుంది. వంటవాడు మాత్రం రాజకుమారిని అక్కడి దాకా తీసుకుపోయి వీడు ఒక బండ వెనకాల దాక్కుని చూస్తున్నాడు. ఆ 3 తలల రాక్షసుడు చూసేసరికల్లా వీడు ఈ మన సోముల దగ్గరికి వెళ్ళాడు. వీడి దగ్గర ఉక్కు గద ఉంది కదా, ఆ గదతోటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వాడన్నాడు, ఎవడరా నువ్వెందుకు వచ్చావు, నాకు వంట ఉండేవాడు చాలు, నువ్వు అక్కర్లేదు, నువ్వు పశువులు కాసేవాడిలాగా ఉన్నావు అనేసరికల్లా వీడేం చేశాడు, ఈ ఉక్కు గద కాస్త వాడి మొహం మీద విసిరేసాడు. అయితే విసిరేసే సమయంలో ఏమైంది, వీడు బొక్క బొరలా పడిపోయాడు. అది బాగా బరువు ఉంటుంది కదా, దాన్ని టమ్మని వేసి భుజం మీద వేసుకోవాలి. కిందకి పడిపోయాడు. ముందుకు పడేసరికల్లా మోచేతి దగ్గర అంతా ఇట్లా చీరుకుపోయింది. రాకుమార్తె గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వీడెవడో తనని రక్షించడానికి వచ్చాడని పమిడి కొంగు పర్రం జించి చేతికి కట్టుకట్టి ఈ మొహానికి దెబ్బ తగిలేసరికల్లా రాక్షసుడు కాస్త ఢామని వెలకిలబడ్డాడు. మొహాన్ని తగిలేసింది, ఇట్లా పడిపోయాడు. పడేసరికల్లా ఇవి ఏం చేశాడు, ఈ చేతి కట్టుకట్టించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గద ఎక్కడుందో తెచ్చి వాడి మొహం మీద చిత కొట్టేశాడు. ఒక చోట దెబ్బ తగిలిన చోటే మళ్ళీ కొట్టాలి, కొత్త చోట కొట్టకూడదు. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడే కొట్టాలి. ఒక 5-6 దెబ్బలు తగిలేసరికల్లా రాక్షసుడు కాస్త చచ్చిపోయాడు. కుర్రాడు ఏం చేశాడు, ముక్కు గద భుజాన్ని వేసుకుని వంటవాడికి అమ్మాయి గారిని ఇంటికి తీసుకుపో, మరి నేను పడుకుంటాను, నాకు నిద్ర వచ్చేస్తోంది, పొద్దునుంచి ఎండలో ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడికి రాకుమార్తె వ్యవహారం వాడికి ఏం అక్కర్లా, పని చేశాడు వెళ్ళిపోయాడు అంతే. వాడి పనులన్నీ అలాగే ఉంటాయి. అక్కడి నుంచి వంటవాడు ఏం చేశాడు, రాజకుమార్తెను వెంట తీసుకెళ్ళి ఏం చెప్పాడు రాజుగారికి. వాడికి ఏమర్థమైంది, సోములకి రాజకుమార్తె కావాలి, తనకు బహుమతి కావాలి, ఆ గోళలు లేవు. వాడు చెప్పడు. ఆ రోజు రాజుగారు ఏం ప్రకటించారంటే 3 కళ్ళ రాక్షసు నుంచి నా పిల్లని ఎవడు రక్షిస్తాడో వాళ్ళకి నా పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఓహో. వీడది వినలేదు, వాడికి ఆసక్తి లేదు ఆ సోములకి. వాడు పడిపోయాడు. ఈ వంటవాడు ఏం చేశాడు, నేనే రాక్షసుని చంపేశానండి అని చెప్పాడు రాజుగారికి. రాకుమార్తెని లోపల తీసుకువెళ్ళిపోయి సేద తీర్చారు. ఆవిడకి ఏదో అన్నం పెట్టి పడుకోబెట్టారు. వంటవాడేమో రాజుగారితో మాట్లాడాడు. అక్కడ రాజకుమార్తె లేదు. పొద్దున్న లేచేసరికల్లా వంటవాడితో మీకు పెళ్ళండి, రాకుమార్తెని పెళ్లి చేస్తానన్నాడుగా తండ్రి, ఎవరు రక్షిస్తారో వాళ్ళకి పెళ్లి చేస్తా, నేను రక్షించాను కాబట్టి పెళ్లి చేసేయండి అనగానే రాజుగారు మరి అన్నమాటకి కట్టుబడి వాడే తీసుకుపోయాడు 3 కళ్ళ రాక్షసుడి దగ్గరికి. వాడే అక్కడి నుంచి మోసుకొచ్చాడు వెనక్కి. సో వాడితో కాబట్టి ఇక పెళ్లి చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు. మర్నాడు పొద్దున అమ్మాయి గారి పెళ్లి అని అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి రాజకుమార్తె ఏమో ఈ పని మనిషికి ఎవరికో చెప్పింది, కొంగ ఎందుకు చిరిపోయింది అమ్మగారు అని అడిగితే అదేనే ఆ కుర్రాడు ఒకడు నన్ను రక్షించాడు కదా, వాడి చేతికి కట్టానే అనేసరికల్లా ఈ చెలికెత్తపోయి వాడి దగ్గర చూసింది. వాడి చేతులకి గాయాలు లేవు, ఏమీ లేవు, చేతికి కట్టానంది ఆవిడే, ఇక్కడ కాదనమాట అని. అమ్మాయి ఏం చేసింది, మెల్లిగా దాని ప్రిన్సెస్లో అందరికీ ప్రచారం చేయటం మొదలెట్టింది. వీడు కాదు ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడి చేతికి దెబ్బ తగిలిందిట, రాకుమార్తె కట్టుకట్టిందిట, కొంగేమో చిరుగుంది, పర్రుని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చిరిగిందంటే వాడి చేయి సన్న చెయ్యి అయి ఉండదు, వాడెవడో బలశాలి. వంటవాడికి ఏం బలం ఉంటుంది, వంట చేసుకుంటాడు బోడిమొహం అని ఇలా చెప్తోంది. వీడికి వంటవాడి దిలాస ఏంటి, వాడు నిద్రపోతానని వెళ్ళిపోయాడంటే వాడికి లక్ష్యం లేదు. పైగా పశువుల కాపరి కంటే వంటవాడు నయం కాదు కొంచెం మరి, కాబట్టి నాకే ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నాడు. అక్కడి నుంచి రాజు కాసేపటికి మొత్తాన్ని మధ్యాహ్నానికి ఎవరికైతే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్నారో వాడు రక్షించిన వాడు కాదు అనేది తెలిసిపోయింది. ఒక చెలికత్తి వచ్చి వీడు కాదట కదండి, కానీ వాడితోటే మీ పెళ్లి చేస్తున్నారండి అని చెప్పింది. రాకుమార్తె హుటాహుటని పరిగెత్తింది తండ్రి దగ్గరికి. నాన్న వీడు కాదు, మా అబ్బాయికి దెబ్బ తగిలింది, వాడెవడో నాకు తెలియదు, వాడు ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దెబ్బ తగిలింది,
మోచే కిందంతా ఇదంతా దొక్కిపోయింది. నేను నా చీర కొంగు కట్టాను. వాడెవడో కనుక్కో, వాడికిచ్చి నన్ను పిలిచి వాడు నన్ను రక్షించింది. నేను చూస్తుండగానే గద పెట్టి కొట్టాడు వాడిని. ఓకే. వీడు ఊరికే నన్ను తీసుకొచ్చాడు నాన్న, తెచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కాదు కదా నువ్వు చెప్పింది. వాడేమంటాడు, వాడు నేను తీసుకొచ్చా కదా అంటాడు. తీసుకొచ్చిన వాడు కాదు, రాక్షసుడిని ఎవడు చంపాడో వాడికి ఇచ్చి కాపాడినవాడు అనేసరికల్లా అప్పుడు అసలు ఎవరు ఈ దారిన వెళ్ళారు అని వాడిని ఎంత అడిగినా వంటవాడు చెప్పలేదు. నేనేనంటాడు. రాకుమార్తె కాదంటూ అక్కడి నుంచి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, అసలు ఈ దారి వెంబడి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసేసరికల్లా ఒక 5-6 చెప్పారు. పశువులు కాచే సోములు ఇటు వెళ్ళాడు. వాడి భుజం మీద ఒక ఉక్కు గద ఉంది. ఈ పిల్ల చెప్పింది గద ఉంది వాడి దగ్గర అని. అక్కడి నుంచి ఈయన కబురు చేసి ఆ సోములు వచ్చాడు. సోములు రాగానే ఈ పిల్ల ఈ అబ్బాయి నన్ను రక్షించిందని చెప్పేసింది రాకుమార్తె. ఆయన రాజుగారు అడిగాడు, ఏమిట్రా నాయన నువ్వే చేసావంటే అవునండి. మరి చెప్పలేదు ఏమిట్రా? ఏముందంటే అందులో చెప్పడానికి, అందులో పెద్ద మ్యాటర్ ఏముంది? అమ్మాయి గారిని తీసుకుపోయాడు, పిల్లని పెళ్లి చేసుకుంటాడో చంపేసి వంట చేయించుకుంటాడో తెలీదు. మన దగ్గర గద ఉంది, ఓడిగొట్టాను, పడ్డాడు, చచ్చిపోయాడు. పెళ్ళి ఇంటికి చేరేదిగా, ఇంకా మీకు చెప్పేందుకేముంది ఇందులో ఊరని అనేసరికి ఇదేమిట్రా, మరి ఇంతకుముందు కూడా ఏమైనా ఇలాంటివి జరిగాయంటే జరగకేమంటే బోళ్ళు జరిగాయి. 3 రాక్షసుల్ని వాళ్ళ అమ్మని చంపాను, అక్కడ పెట్టాను, కావాలంటే చూసుకోండి అన్నాడు. అక్కడి నుంచి నాకు వెండి బంగారం 2 పెట్టెలు ఏంటంటే ఆ రాజ్యానికి సరిపడా సంపద అది. ఓహో, మా ఇంట్లో ఉన్నాయండి అన్నాడు. మరి నువ్వు ఎందుకురా పశు వృత్తి చేస్తుంటే, నా పని అదే కదండి, నాకు అదే వచ్చు, అందుకని నేను అదే చేస్తున్నాను. రాజుగారు ఆశ్చర్యపడి, నిండుకుండంటే ఇదే ఇట్లాగా? వాడికి డబ్బులు వచ్చినా వాడు తన పని మానలా, అంతే, ఎవ్వరికీ చెప్పలే. తనంత సాహస కార్యం చేసినా చెప్పలేదు. కనీసం రాజుగారికి వీడిని నేను చంపా, ఇదిగో మీ పిల్ల అని కూడా అప్పచెప్పలే. అమ్మాయి సేఫ్గా వెళ్ళింది, నాకు అంతే చాలు అన్నాడు. రాజుగారు చాలా సంతోషించి ఆ సోముల్ని తన అల్లుడిని చేసుకున్నాడు. సోములు వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు, అప్రయోజకుడు అనుకుంటే వీడు ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని. తర్వాత ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అండి. నమస్తే. నమస్తే.